హాయ్ కామరాజు, హాయ్ శివరాజ్. సో ఫైనల్గా సెకండ్ ట్రిప్ ఈసారి ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఓకే. ఫస్ట్ మేము కాణిపాకం వెళ్తున్నాం, తర్వాత తిరుపతిలో కామరాజ్ నడవాలంటున్నాడు. సో అది మళ్ళీ ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా చేస్తాం. తర్వాత 5 గంటలకు వెళ్తాము. చిరుతలు చూసుకుని చెప్పు కామరాజ్. చిరుతలు అన్నీ ఉంటాయి, ఆల్రెడీ హడావిడి చేస్తా ఉందంట మెట్ల పైన. చిరుత కామరాజా అనేది రేపు లైవ్లో మీకు టెలికాస్ట్ చేస్తాం. ఓకే, కాణిపాకం వచ్చిన తర్వాత వీడియో చేస్తాం. అండ్ కాళహస్తి వెళ్దాం, అంతే కదా సురేష్? దాని తర్వాత మా ఎనర్జీస్ని బట్టి ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్. కాణిపాకంకి వచ్చాము, ఇప్పుడే కారుకి పార్క్ చేసాము. ఇదే మన శివరాజ్ కారు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. మొదటిగా మేము కాణిపాకం టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాము. కాణిపాకం చరిత్ర చూస్తే కాణిపాకంలో స్వయంభూ వినాయకుడు వెలిశాడని చెప్పడంపై ఓ పురాణ గాథని ప్రధానంగా అందరూ చెప్తుంటారు. చరిత్ర చెప్పిన కథ ఏంటంటే, 1000 ఏళ్ల కిందట మూగా, చెవిటి, గుడ్డివారైన 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావి ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలుపెట్టగా అక్కడ గట్టిగా రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం ఊరటం మొదలైందంట. కొద్దిగా బావి నిండుతుంది. ఆ 3 అన్నదమ్ములు ఏమైంది అని గమనించగా బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకి తెలిసిందన్నమాట. తెలిసి ఆ విగ్రహాన్ని పూజించటం మొదలుపెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయలు నీరు ఎకరానికి పైగా పారిందంట. దానితో ఆ స్థలానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ పేరు నేపథ్యం చూస్తే కాణి అంటే చిత్తడి నేల అని, పాకం అంటే నీరు ప్రవహించడం అనే అర్థం వస్తుంది. సో దీని వలన కాణిపాకం అనే పేరు వచ్చింది. ఒకసారి భావింప సకల సంపద రూపమదేవో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో హరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల